తెలుగు రాష్ట్రాలల్లో టెంపుల్స్ అంటే అసలు లీస్ట్ బాదర్డ్ ఎవ్వడు పట్టించుకోడు. వారానికో వార్త వస్తుంటది. ఇప్పుడు వచ్చిన వార్త అన్నవరం నుంచి. ఒకసారి ఆ విజువల్ చూడు. చూసారు కదా, అన్నవరంలో ప్రసాదం స్టోరేజ్ రూమ్ ఏదైతే ఉంటుందో అందులో ఎలుకలు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా, మన గుళ్ళల్లకి భక్తులు తక్కువనా, ఆదాయం తక్కువనా, ఎందుకు ఇంత కర్మ పడుతున్నాయి టెంపుల్స్ కి? ఒక్క అన్నవరమే కాదు, ఇప్పుడు మేడారం జాతర అవుతుంది కదా సమ్మక్క సారక్కది, మరి ఆ జాతర పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. పోయిన భక్తులకి ఒక లేడీస్ కి టాయిలెట్స్ ఉండవు, మంచినీళ్ళు ఉండవు, రోడ్లు మంచిగా ఉండవు. ఆఖరికి స్నానాలు చేసుకునేటందుకు నీళ్ళు అడిగితే కూడా వేడి నీళ్ళకైతే 50 రూపాయలు, ఈ నీళ్ళకైతే ఇంత, ఇగో ఇట్లాంటి రేట్లు ఫుల్ కమర్షియలైజ్ చేసి పడేసిండ్రు జాతర. లేటెస్ట్ గా ఒక హోర్డింగ్ కూడా పడిపోయింది. అదృష్టం ఏంటంటే అక్కడ ఎక్కువ మంది జనాలు లేరు, ఒక్కరికి మాత్రం గాయాలైన. ఎవరైనా గుళ్ళలకు పోయేది ఎందుకు? ఏదన్నా బాధ ఉంటే దాన్ని దేవుడితో చెప్పుకోవడానికి, ప్రశాంతత కోసం అని చెప్పేసి పోతారు. వచ్చిన భక్తులని ఎన్ని విధాలుగా సతాయించాలో అన్ని విధాలుగా సతాయించే పనులనే ఉంటుంది వ్యవస్థ. మన దేశంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది తెలుసా? ఎందుకంటే భక్తి అనే మార్గంలో పిచ్చెక్కిపోతుంది కొంతమందికి. ఆఖరికి స్తంభాలకి, అంటే ఎలక్ట్రిక్ స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాలకి, చెత్త డబ్బాలకి, వీటికి కూడా పూజ చేసేస్తున్నారు. భక్తులు ఇట్లా తయారవుతారు కాబట్టి కొందరు వాళ్ళని చూసేసి ఇక వీళ్ళకి ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా ఒప్పుకుంటారు, ఇల్లు ఇట్లుంటుంది అనమాట.